ప్రస్తుతం అంతా ఆంధ్రప్రదేశ్లో పవన్ మానియా కనిపిస్తోంది. బాబు గారు వెనకబడుతున్నారా, లేదంటే ప్రతిపక్షానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వట్లేదా? ఇదే నేపథ్యంలో మధ్యలో లోకేష్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళలో ఒక్క అయోమయం అయితే, వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కొక్క సందర్భంలో ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనే పోషించేస్తున్నారు అనేది. ఇది కూటమికి ప్రయోజనం అనుకోవాలా, లేదంటే పవన్ కళ్యాణ్ దూకుడు భవిష్యత్తులో కూటమి రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపబోతుందని అనుకోవాలా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారు దూకుడు ఓకే, అది దూకుడు ఉండకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఒక రకంగా ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రతిపక్షం అడగాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తిరుమల తొక్కిసలాటకు సంబంధించి అసలు అవన్నీ ప్రతిపక్షం అడుగుంటే బాను, జగన్ అడుగుంటే బాను, మీరు చైర్మన్ రాజీనామా చేయాలనో లేదంటే చైర్మన్ క్షమాపణ చెప్పాలని. దానికన్నా ముందు ఈయన అడిగేయడం, ఈయన ఒక అడుగు ముందు ఎక్కేసేయడం, ఒకటి ప్రతిపక్షానికి ఛాన్స్ మిస్ అవుతోంది. అదే నేపథ్యంలో ఇటు బాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, అధికారులకి మిగిలిన నాయకులకి కార్యకర్తలకు కూడా ఒక అయోమయం అంట. వాళ్ళ మాట వినాలో వీళ్ళ మాట వినాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆ టీడీపీకి సంబంధించిన పత్రికలు కూడా రాయడం ఇక్కడ ఒక కోసమరుపు. ఎలా చూడాలి? అందరూ మిస్ అవుతున్న ఒక పెద్ద లాజిక్ ఉంది. ఏంటంటే సంకీర్ణమా సొంతమా? ఎస్, అవును. ఇది సంకీర్ణ ప్రభుత్వంగా నడపాలని బాబు అనుకుంటున్నారా, సొంత ప్రభుత్వంగా నడపాలనుకుంటున్నారా? వాస్తవంగా 240 స్థానాలు మాత్రమే వచ్చింది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో. తెలుగుదేశం పార్టీ, జేడీయూ వీళ్ళిద్దరి సహకారంతోనే నడుస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వీళ్ళని అడిగి తీసుకుంటున్నారా సంకీర్ణ ధర్మం అని? యాక్చువల్గా ఇంతకుముందు అయితే ఆ ప్రాబ్లం లేదు. 303 వచ్చింది, అంతకుముందు 285 దాకా వచ్చినాయి కాబట్టి. కానీ సంకీర్ణం ఇప్పుడు అవసరమైనప్పుడు చేస్తున్నారా అంటే, పాలనలో ఉన్నటువంటి వాళ్ళు తమ ఆలోచనని చేస్తున్నారు, అందులో మంత్రివర్గంలో చోటిచ్చారు, ఇది నడుస్తుంది. రియల్ సంకీర్ణ ధర్మం ఏంటి? ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అయితే కేవలం 185, 187 ఆ రేంజ్లోనే వచ్చినాయి కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు బాబు గారికి ఒక మాట చెప్పి, నితీష్ కుమార్కి ఒక మాట చెప్పి, మమతా బెనర్జీకి ఒక మాట చెప్పి ఇట్లా కన్విన్స్ చేయటం, అవసరమైతే వీళ్ళు కాదంటే మళ్ళీ అది మార్చుకోవడం, లేదంటే కన్విన్స్ చేయడానికి ప్రమోద్ మహాజన్ని పంపించాలా, జస్వంత్ సింగ్ని పంపించాలా, సుష్మా స్వరాజ్ని పంపించాలా, ఇదొక పెద్ద తంతు నడిచింది సంకీర్ణ విధానం. ఆ సంకీర్ణ విధానం నచ్చలా జనానికి. సంకీర్ణం అంటూ పద్దాక ఇతరుల మీద డిపెండ్ అవ్వడం నచ్చలా. వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోయింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సంకీర్ణ ధర్మాన్ని మార్చింది. ఎలాగా? సొంత నిర్ణయం తీసుకుంటుంది, భాగస్వామ్య పక్షాలకి ఇంటిమేట్ చేస్తుంది అంతే. ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అన్నటువంటి. తొలినాళ్లలో 2004 నుంచి 9 దాకా 9లో 200 సీట్లు దాటినాయి దానికి. ఆ తర్వాత ఆ ధర్మం కూడా వదిలేసింది కంప్లీట్గా. వాస్తవంగా అది ఫుల్ మెజార్టీ కాదు, 204, 207 వచ్చినాయి అప్పుడు. కానీ ఏం చేసేది? డామినేట్ చేసేది. ఇక తనే నిర్ణయాలు తీసేసుకునేది, భాగస్వామ్య పక్షాలని పట్టించుకునేది కాదు. అప్పుడే కదా కమ్యూనిస్టులు బయటికి పోయింది దాని నుంచి. కాబట్టి సంకీర్ణ ధర్మంలో కొత్త శకం అప్పుడు ప్రారంభమైంది. వాజ్పేయి నిజమైన సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. ఆ వాజ్పేయిని తెలుగుదేశం నిరసించింది. తర్వాత అద్వానీని తిరిగిపోసింది, దూరం అయ్యింది. సంకీర్ణ ధర్మం అనేటటువంటి కాన్సెప్ట్లో అందరినీ కలుపుకెళ్తూ ప్రతి నిర్ణయంలో కలిసి తీసుకోవటం అన్నటువంటి అది ఇప్పుడు చంద్రబాబు గారికి చేసే ఉద్దేశం లేదు. కేంద్రం తరహాలోనే తను ఫాలో అవుతున్నారు. ఎందుకని? పూర్తి మెజార్టీ ఆయనకుంది. అదే సందర్భంలో ఎన్నికలలో పవన్ ఆ గెలుపుకి సహకరించాడు. దానికి పవన్కు బహుమతి ఇచ్చాం. ఒక 21 సీట్లు, ఒక 3 ఎంపీ సీట్లు, 3 మంత్రి పదవులు, ఒక 2 ఎంపీ సీట్లు ఇచ్చాం. కాబట్టి ఆయన సాయం ఆయనకి ఇచ్చేసాం. కాబట్టి అంటే ఆయన మనకి సాయం చేశాడు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాం అనేది ఆయన మాట. కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రజల ముందుకెళ్ళిన మాట అమలు చెయ్యాలన్నది పవన్ కళ్యాణ్ మాట. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? సంకీర్ణ ప్రభుత్వం నడుపుతామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్తామని చెప్పారు. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను ఎందుకు అడగవు అనేది ఆయన ఉద్దేశం.
ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ ఏమైనా పిలిచి మాట్లాడుతున్నారా? మళ్ళీ ఆ టవర్స్ అయ్యి అంటున్నారు. పవన్కి అది నచ్చదు. ఉన్న వాటిని పూర్తి చేసి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని పూర్తి చేసేసి, ఆ ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేసేసి డెవలప్మెంట్ని జనానికి వదిలేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. కానీ హైదరాబాద్ తరహా ఆకాశ హార్మ్యాలు కట్టాలన్నటువంటిది ఈయన ఆలోచన. పరస్పర భిన్నమైనటువంటి ఆలోచన ఉంది. అట్లాగే అంటే అది 2014 ప్రాజెక్టే కాబట్టి అప్పట్లో వీళ్ళిద్దరు కలిసి లేరు కాబట్టి అదే మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే ఇంకెందుకు ఈయనతో చర్చించాలి? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ ముందైనా, ఈవెన్ ఎలక్షన్స్ వీళ్ళిద్దరు పొత్తు కుదిరినాక కూడా అమరావతి విషయంలో జనసేన తన వైఖరి మొదటి నుంచి చెప్తూ వచ్చింది. పర్యావరణ హిత రాజధాని, హైదరాబాద్ తరహా కాదు, పర్యావరణ హిత రాజధాని కావాలంది. అవును, అది కూటమితో పొత్తు పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది. పెట్టుకున్న తర్వాత కూడా అమరావతి అన్నటువంటిది పర్యాటక సహిత రాజధాని అంది. ఇది పర్యావరణ సహిత, పర్యావరణ హిత రాజధాని అంది. గ్రీన్ క్యాపిటల్ కావాలంది మొదటి నుంచి కూడా. జనసేన భారతీయ జనతా పార్టీ వైఖరి గ్రీన్ క్యాపిటల్, లైక్ సింగపూర్లో రాజధాని చూస్తే మీకు మొత్తం చెట్లు, పచ్చటి వాతావరణం ఉంటుంది అక్కడ అంతా కూడా. ఆ తరహా కావాలంటాడు. అక్కడ ఇద్దరి మధ్యన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయ్యే కాకుండా ఇక్కడ ఏం జరుగుతోంది, సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇది సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. లోకేష్ మొత్తం అన్ని శాఖల కార్యకలాపాలు ఏ ఫైలు వెళ్ళాలన్నా లోకేష్కి ఒకసారి చూపించాల్సిందే. లోకేష్ కన్ఫర్మ్ చేయబోతే కొన్ని శాఖల ఫైళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి. విధానపరమైన నిర్ణయాలు చంద్రబాబు గారు కూడా కాదు, లోకేషే తీసుకుంటున్నారు. ఇది క్లియర్. ఇది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అది ఆయనకి నచ్చట్లా. మ్యాన్ సెంట్రిక్ పాలిటిక్స్ అంగీకరించడు ఆయన. సంకీర్ణ ధర్మం కదా, ఎవరి శాఖ వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయాలి కదా అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైళ్ళు కూడా వెళ్ళినాయని కదా మొన్న డౌట్ వచ్చింది, పెద్ద చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైలు అటవీ శాఖ క్లియర్ చేశాక కూడా రాలేదని చెప్పేసి ఏంటని అడిగితే లోకేష్ దగ్గర ఆగినాయండి అంటే దాని మీద ఆగ్రహించాడు అని అప్పుడు వెంటనే ఫైళ్ళు వచ్చినాయి అన్నటువంటిది కదా చర్చ నడిచింది. రెండో కాన్సెప్ట్ ఏంటి, వాస్తవంగా అటవీ పర్యావరణ వీటిలో జోక్యం చేసుకోవట్లేదు అన్నది నాకున్న ఫీడ్బ్యాక్. మొన్న ఎవరో జర్నలిస్టే చెప్పుకొచ్చింది అట్లాగే. రెండవది, మొన్న కలెక్టర్ల మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఏంటి, మీరు ఐఏఎస్లు కదా, బాగా చదువుకుని వచ్చారు కదా, నాలెడ్జబుల్ పర్సన్స్ కదా, ఏ శాఖ ఏం పని చేయాలో మీకు తెలుసు కదా, ఒక శాఖ ఫైళ్ళు ఇంకో శాఖ దగ్గరికి ఎందుకు వెళ్తాయి అని అడిగాడు. ఎందుకు వెళ్ళి, ఇది మనకేమనిపిస్తుంది, పొరపాటున ఏమైనా ఫైల్ ఒకదాని నుంచి ఇంకొకటి గట్ట ఎందుకు వెళ్ళి ఏమని కాదు, అన్ని శాఖల ఫైళ్ళు లోకేష్ దగ్గరికి వెళ్తున్నాయి అన్నది అతని అభిప్రాయం. అటవీ శాఖ నేనే డెసిషన్ మేకరు, పర్యావరణం నేనే డెసిషన్ మేకరు, పంచాయతీరాజ్ నేనే డెసిషన్ మేకరు. ఒకవేళ అవసరమైతే అది క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి, క్యాబినెట్లో ఫైల్ పెట్టండి, మధ్యలో మళ్ళీ ఇంకొకరు కన్ఫర్మ్ చేసేది ఏంటి అంటాడు ఆయన. వేరే శాఖ మంత్రి దగ్గర సివిల్ సప్లైస్, టూరిజం మినిస్టర్లు జాగ్రత్తగా గేమ్ నడుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోపం రానియకుండా మనమే చూస్తున్నాం సార్ అని చెప్తున్నాడు. అదే సమయంలో లోకేష్తో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి ఒక ముక్క ఫైల్ పంపించేసుకుని జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి తెలియనోడేం కాదు కదా. పవన్కి ఇప్పుడు ఒక సెట్ తయారైపోయింది అధికారులు, సామాజిక వర్గం రూట్లో కావచ్చు లేదా పవన్ మీద అభిమానంతో కావచ్చు, ఒక వర్గం తయారయ్యారు అధికారులు. వాళ్ళు ఫీడ్బ్యాక్లు ఇస్తుంటారు పవన్ కళ్యాణ్కి ఎప్పటికప్పుడు, ఇలా జరుగుతోంది అన్నారు. అది అతనికి నచ్చట్లేదు. ఏది సార్, పొత్తు ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు? పొత్తు ధర్మం అంటే ఏంటి? ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు చర్చించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తొక్కిసలాటకు సంబంధించి ఈయన ఇండివిజువల్గా వెళ్ళి ఒక మీటింగ్ పెట్టేశారు, బాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక మీటింగ్ పెట్టేశారు. రెండు పొంతం లేకుండా పోయి చర్చించుకుని ఇద్దరు కలిపి ఒకటే పెట్టుంటే బాగుండేది చేసినప్పుడు కదా అక్కడ కదా పొత్తు ధర్మం. ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎవరు వెళ్ళారు ఫస్ట్? చంద్రబాబు కదా. ఫస్ట్ పవన్ కళ్యాణ్. పవన్ ఎందుకు వెళ్ళాడు? చంద్రబాబు వెళ్ళాడు. మరి అప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరు తీసుకెళ్ళాలి రెండో వాళ్ళని? పొత్తు ధర్మం అంటే ఎవరు పాటించాలి అక్కడ? చంద్రబాబు గారు వెళ్తారని పవన్ కళ్యాణ్ గారు అని ఈ నెంట పెట్టుకెళ్ళాలి కదా.
అంటే రుయా ఆసుపత్రికి ఫస్ట్ వెళ్ళింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రుయా హాస్పిటల్కి ఎందుకు ఆయన తర్వాత చంద్రబాబు వెళ్ళిన ఒక 2 గంటల తర్వాత వెళ్ళాడు అదే రుయా హాస్పిటల్కి. చంద్రబాబు గారు కూడా ముందు అప్పటికి వెళ్ళి వచ్చేసారు కదా. ఆయన మొత్తం టూర్ అయిపోయి సమీక్షిస్తున్నప్పుడు పవన్ వెళ్ళాడు. పవన్ సెకండ్ వెళ్ళింది టోటల్గా. ఫస్ట్ చంద్రబాబు అంతా తిరిగేశారు, తిరగాల్సిందంతా. ఇక్కడ ఒక హాస్పిటల్ కాదు, టూర్ అక్కడికి వెళ్ళింది చంద్రబాబు ఫస్ట్. మధ్యాహ్నానికి ఈయన వెళ్ళాడు 1 గంటకో 2 ఆయన చంద్రబాబు గారు అప్పటికే అయిపోయింది. ఈయన వెళ్ళే టైంకే సమీక్షిస్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఎవరు కలుపుకెళ్ళాలా? పవనా బాబా? ఏం చేద్దామని అడగాల్సింది ఎవరు? దీంట్లో వెంట పెట్టుకెళ్లాల్సింది ఎవరు? పొత్తు ధర్మం పాటించింది ఎవరు అక్కడ? అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్కి సంబంధించి మార్చాలనుకుంటున్నారు, మిగతా వదిలేసేయండి. విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు సమన్వయ కమిటీ వేసుకున్నారు కదా. భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు, జనసేన నుంచి ఒకళ్ళు, తెలుగుదేశం నుంచి ఒకళ్ళు, ఇట్లాగా. ఆ కమిటీలు ఎందుకు మాట్లాడుకో అసలు లేదు? ప్రభుత్వం తరపున ఒక సమన్వయ కమిటీ వేసుకోండి మంత్రులుగా. జనసేన తరపున నాదెళ్ల మనోహర్నే పెట్టుకోండి, కందులు దుర్గేష్నే పెట్టుకోండి. తెలుగుదేశం తరపున పెద్ద పార్టీ కాబట్టి 3 పెట్టుకోండి. అట్లాగే అతను ఉన్నాడు కదా బీజేపీ సత్యకుమార్ని, ఈ 6 కూర్చోండి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు మొట్టమొదట ఈ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. అది ఏ డెసిషన్ అయినా సరే అక్కడ చర్చించాలి, వాళ్ళ పార్టీ అధినేతలతో మాట్లాడాలి. దానికి ఆ అభిప్రాయాలు అక్కడ డిస్క్లోజ్ చేయాలి. అవసరమైతే ముందుగానే ఆ మీటింగ్ పెట్టుకునేటప్పుడు, నెలకు ఒకసారి ఈ మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఆ మీటింగ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ని ముందుగానే ఎజెండా పంపించండి అక్కడికి. ఆ ఎజెండాతో ముద్దే పవన్ కళ్యాణ్ తాళ్ళు కూర్చుంటారు, పురంధేశ్వరితో ఈయన కూర్చుంటాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళే కాబట్టి డెసిషన్ మేకర్స్, ఇంకొకటి ఏమన్నా అడగక్కర్లా. కాబట్టి ఆ ప్రపోజల్స్ వాళ్ళ దగ్గర తీసుకుని, వాళ్ళ ఒపీనియన్ తీసుకుని అవసరమైతే మార్చండి ప్రపోజల్. సంకీర్ణ ధర్మం అంటే అది కదా. లేదు పోని విధానపరమైన నిర్ణయం ఏ శాఖ ఆ శాఖ తీసుకోవాలి, అదే సంకీర్ణ ధర్మం. లెట్ దెమ్ గో. సత్యకుమార్ యాదవ్ రేపు పొద్దున్న ప్రతి హాస్పిటల్ కోటిద్దాం అనుకుంటున్నాడు, ఇప్పించేయండి. లేదు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో మోడీ ఇస్తే సత్యకుమార్ యాదవ్ వద్దంటాడా? నువ్వు విధాన నిర్ణయం వల్ల కదా అది ఆగిపోయింది. అది ఎంత సిగ్గుచేటైన వ్యవహారం. ఒక రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు వద్దని చెప్పే దరిద్రం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అసలు భారతదేశంలో ఏ రాష్ట్రమైనా అట్లా మాకు మెడికల్ కాలేజీలు వద్దన్నటువంటి చరిత్ర ఉందా? అంతకంటే నీచం ఇంకెక్కడైనా ఉందా? మెడికల్ సీట్లు రాక చస్తుంటే, మెడికల్ కాలేజీలు వచ్చి మెడికల్ సీట్లు ఇస్తుంటే మాకు అక్కర్లేదు చీపమ్మనమంటే ఏంటండి? ఇది ఎవరు కూర్చుని నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటే సత్యకుమార్ అమలు చేసేస్తాడా? ఇది జనాలకు రేపు పొద్దున్న సమాధానం చెప్పుకోనక్కర్లేదా? మధ్యతరగతి వర్గమే కదా ఈ మెడికల్ కళాశాల కాదు. ఒకప్పుడు ఒక జిల్లాకి మెడికల్ కాలేజ్ వస్తే గొప్ప విశేషం, అట్లాంటిది వచ్చిన మెడికల్ కాలేజీలు తీసేయడం గొప్ప విశేషమా? లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 22 ఏదే ఉంది, జగన్ పెట్టేటప్పుడు బ్యాన్ అన్నారు, ఏది ఎత్తేసాడు జగన్ అని, మళ్ళీ బ్యాన్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు తీసేశారు. ఎక్కడ మాట్లాడుకున్నారు వీళ్ళు దీంట్లో? అట్లాగే ఇసుక ఏమన్నారు ఇంతకుముందు? జగన్ టైంలో మిషనరీలు తెచ్చిపెట్టారు, దుర్మార్గం, అసలు ఇసుక అంటే తవ్వి తీయాలి అన్నారు. ఇప్పుడు ఎక్కడైనా తవ్వి తీస్తున్నారా? అది ఎవరు డిసైడ్ చేయాలి? పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణే కదా. తవ్వి తీస్తున్నారు ఇసుక ఎక్కడన్నా చెరువుల్లో? మిషన్లు వాడట్లేదా? పవన్ కళ్యాణ్ చెప్తే పర్యావరణ శాఖ ఏమైనా చర్య తీసుకోగలుగుతుందా? ఇవన్నీ చూస్తుంటే సంకీర్ణం అనేది నడవట్లా. కాబట్టి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో 2014 అప్పుడు పొత్తులో ఉన్న, అప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న, ఇలాగ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని ఒక సమస్య మీద ఇండివిజువల్గా స్పందించలేదు ఎవరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా స్పందించడం, లేదంటే ఆయనకు ఆ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కాబట్టి ఆ అధికారంతో ఆయన ప్రతి అంశంలో వేలు పెట్టడం అనుకోవాలి, లేదంటే ప్రతి అంశం మీద అగ్రెసివ్గా స్పందించారు. అది కొంప ముంచుతుందా? అది పొత్తు ధర్మం పాటించట్లేదనో, లేదంటే టీడీపీకో, లేదంటే వైఎస్ఆర్సీపీకో అది ఇబ్బందికరంగా మారుతుంది? భారతీయ జనతా పార్టీ పొత్తుని దీన్ని ఒకటిగా చూడకూడదు. భారతీయ జనతా పార్టీ పొత్తు అనేటటువంటిది ఉభయ కుశలోపరి. రెండవది, వాళ్ళు ఇలాగే నడుపుతున్నారు ధర్మం కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. రెండవది, ఇక్కడ వాళ్ళకి ముక్కుతాడేయడానికి మధ్యలో వెంకయ్యనాయుడు, పురంధేశ్వరం ఉంటారు, వాళ్ళతో చంద్రబాబు ర్యాపో మెయింటైన్ చేస్తారు.
అంటే అప్పుడు ఉన్న ఇద్దరు మంత్రులు కూడా బాబు అదే గారి అనేది. ఫేవర్ గానే ఎందుకని? ఉండేవారని కదా. వెంకయ్యనాయుడు గారు కామినేని పెట్టించారు గాని, కాబట్టి. మడికొండల మాణిక్యం. అంతే అవును. కాబట్టి ఏదన్నా ఉంటే వాళ్ళే అందుకే ఇంకోటి అధినాయకత్వం జోక్యం చేసుకోదు అక్కడ. అందుకే అప్పుడు పెద్ద ఇష్యూస్ అవును, రాలేదు. ఇక్కడ అధినాయకత్వం ఎవరు? పవన్ కళ్యాణ్. ప్రాంతీయ ఆయనే ఇంకా, పార్టీల ఆయనే. పొత్తుల్లో ఎప్పుడైనా సరే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు మాట్లాడుకోవాలి. అందులో భారతీయ జనతా పార్టీ వాడికి ఎవరికి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ లేదు, అవును. ఎదగాలన్న ఆశ లేదు. మేము ఈ స్థాయికి వచ్చేసాం చాలనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. త్యాగజీవులు, లేదంటే చిన్న ఆశలతో సంతృప్తి పడిపోయేటటువంటి వాళ్ళు ఆంధ్రాలో, లేదా అవతల వాళ్ళతో కొలైడ్ అయిన వాళ్ళు. అదే జనసేన అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా వల్ల నువ్వు గెలిచావని ఎప్పుడు మాట్లాడాల. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వలన ఓట్ షేరింగ్ జరిగింది అన్నటువంటిదే చెప్పుకొచ్చేవాళ్ళు తప్పించి ఎక్కడా లేదు. అదే జనసేన పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఏంటి? నా వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఆయన్ని సాంతం అసలు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బయటికి రావడానికి వణుకుతున్న రోజులలో నేను రోడ్డు ఎక్కాను, జగన్ని నేను వ్యతిరేకించాను, నేను ఎదిరించాను, నేను ఎదిరించడంతో తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏమీ చేయలేని రోజుల్లో నేను వచ్చి వాళ్ళకి ఆశనిచ్చాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశమే బాయ్కాట్ చేసుకుని కూర్చుంటే నేను పోటీకి దిగి ఆ తెలుగుదేశం వాళ్ళ సహకారంతో గెలిపించాను. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం నేను త్యాగం చేసి 21 తీసుకుని తెలుగుదేశానికి సంపూర్ణ మెజార్టీ రప్పించాను. వాస్తవంగా ఇవాళ చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే నా వల్లే, కాబట్టి ఆ విలువ నాకు ఇవ్వాలి అని ఆయన కోరుకుంటాడు. దాంతోపాటు తను భవిష్యత్ సీఎం కావాలని కోరుకుంటున్నాడు. రెండవది, భవిష్యత్తులో కూడా సంకీర్ణం అంటే కలిపి వెళ్ళడమే అనేది అతని ఆలోచన. చంద్రబాబు గారికి అది అలవాట్లేదు. వాజ్పేయి గారి తరహాలో కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు, మోడీ తరహాలో కావాలని చంద్రబాబు కోరుకుంటారు. మోడీ సంకీర్ణంలో డామినేషన్ బీజేపీ, వాజ్పేయి సంకీర్ణంలో అందరూ తలా ఒకటి. ఆనాటి వాతావరణం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు, ఈనాటి వాతావరణాన్ని కొనసాగిస్తున్నాను చంద్రబాబు. ఇంకోటి అది అలవాట్లేదు అసలు బాబు జీవితంలో, దాన్ని యాక్సెప్ట్ చేయలేరు కూడా. అది ఇంకోటి, వాళ్ళ కార్యకర్తలు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళ నాయకులు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక అప్పుడే అటాక్ బిగిన్ చేసిన దానికి సాక్ష్యం ఓ పక్కన మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి నాయకులు, దాంతోపాటుగా వాళ్ళ మీడియా ఆల్రెడీ ప్రారంభించింది. కాకపోతే నెగిటివ్ క్యాంపెయిన్ కాదు, పవన్ కళ్యాణ్ దూకుడు చేస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని, ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సార్ ఇదే పరిస్థితి లోకేష్లో లేదంటే లోకేష్ టీంలో టెన్షన్ పుట్టిస్తోందా? అందుకే కొన్ని సందర్భాల్లో 2 రోజుల నుంచి వస్తుంది, మరి ఎంతవరకు తెలియదు, డిప్యూటీ సీఎం హోదా ఒకవేళ నారా లోకేష్ కూడా ఇస్తే సరి సమానంగా ఉంటుంది, లేదంటే ఇప్పుడు కూటమిలో ఫస్ట్ చంద్రబాబు గారు అయితే సెకండ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది కానీ నారా లోకేష్ పేరు వినిపించట్లేదు అనేది, ఆ భయం ఏమన్నా క్రియేట్ అవుతుందా? తెలుగుదేశం శ్రేణుల్లో లోకేష్ అభిమానుల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తాము రైట్ చేసిన దాన్ని క్యాష్ చేసుకున్నాడని. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్ వల్ల రాలా, లోకేష్ వల్ల వచ్చింది. లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల వచ్చింది. అది ఎప్పుడైతే ఫ్లేరప్ అవుతుందో ఆ టైంలో వాస్తవంగా ఈ అడ్వాంటేజ్ని తనకి మలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోయినా గెలిచేసేవాళ్ళం. పవన్ గతంలో చంద్రబాబు మీద వ్యతిరేకత సృష్టిస్తే జగన్ గెలిచాడు, ఈ దఫా జగన్ మీద వ్యతిరేకత సృష్టిస్తే మనమే గెలుస్తాం. ఇంకోటి, తెలుగుదేశం కార్యకర్తలను యాక్టివేట్ చేసింది లోకేష్, భవిష్యత్తు వారసుడు అతనే కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడవాలన్నటువంటిది వీళ్ళ వాదన, వీళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్తో పాటుగా డిప్యూటీ సీఎం అనేది నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ పెట్టిన వన్ ఆఫ్ ద ఎజెండా ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలి, తనే ఉండాలి. చంద్రబాబు తర్వాత ఆ ప్రాధాన్యత ఉండాలి. అంటే గతంలో 2 ఇచ్చారు కదా వీళ్ళ హయాంలోనే 2014లో. అవును, కానీ మొన్న మరి ఒకళ్ళే ఎందుకు ఇచ్చారు? మనం ఇచ్చి ఉండాలిగా, ఎందుకు ఇవ్వాల? ఆ ఒప్పందం కుదిరింది కాబట్టి అందుకోసం చేశారు. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో రైట్ చేయొచ్చు తెలివిగా. ఎట్లాగా? లైక్ ఇప్పుడు 3 మంత్రులు అనుకున్నారు, 4వ మంత్రి వస్తున్నారు నాగబాబు, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది.
కాబట్టి బోనస్గా లోకేష్కి డిప్యూటీ సీఎం. అవును ఈ కాన్సెప్ట్ రేపు తెర మీదకి తెచ్చి బార్గెనింగ్ చేయొచ్చేమో, మేబీ అదే చూడాలి. మొత్తమే థ్రెట్ అయితే కనిపిస్తుంది, ఉంటుంది భవిష్యత్తులో. రైట్ చూద్దాం. మొత్తానికి డామినేషన్గా ఫీల్ అవుతున్నారా, లేదంటే సొంతంగా వెళ్తున్నారా, సంకీర్ణ ధర్మాన్ని పక్కన పెట్టేశారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అదే ఒక టెన్షన్ వాతావరణం. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, కాకపోతే ఆయనకు ఒక అధికార హోదా మాత్రమే వచ్చింది అనేది. ఏం జరగబోతుంది ఈ అంశంలో వేచి చూద్దాం.